దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 23 ఫిబ్రవరి 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. ఐజియా చాప్టర్ 49 and verse 16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడుము అంటున్నాడు దేవుడు. చూడండి, చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను, చూడుము. దేవుడు యేసుక్రీస్తు వారు తోమాతో అన్నాడు, తోమా, నీ వేలు పెట్టి చూడుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నిబంధన గుర్తును చూడమంటున్నాడు దేవుడు. తన అరచేతిలో చెక్కుకున్నాడు. దాని సాదృశ్యం యేసు ప్రభు వారి చేతుల్లో మేకులు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము మనము ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. వి ఆర్ ఇన్ హిస్ రిమెంబరెన్స్. Behold, I have graven thee upon the palms of my hands. Thy walls are continually before me. I have graven thee upon the palms of my hand. This is a sign what happened to the hands of Jesus. It was pierced with nail. దేని కొరకండి? ఎవరి జ్ఞాపకం కొరకు, ఎవరు గుర్తింపది? నీ నా గుర్తింపు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, చూడుము. తోమా, చూడుము. దేవునికి స్తోత్రము కలుగును. ఎందుకండి దేవుడు చేస్తున్నాడు తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు తెలుసా? నీకు ఉపకారము చేయుటకు. టు షో యూ ఫేవర్ ఇన్ లైఫ్. అనారోగ్యమును నీవు ఉపకారమును పొంది ఆరోగ్యమును పొందుకున్నటకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న నీవు, ఫైనాన్షియల్ ప్రాబ్లంను నీవు ఉపకారమును పొందుటకు, ఫ్యామిలీ క్రైసిస్లో ఉన్న నీవు ఉపకారము పొంది ఫ్యామిలీ సమాధానములో నడువుటకు, భవిష్యత్తు కొరకు భయపడుతున్న, చింతిస్తున్న నీవు దేవుని ఉపకారం పొందుకొని భవిష్యత్తు విషయమై ధైర్యముగా కలిగి ఉండటకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎగ్జామ్స్ రాస్తున్న నీవు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న నీవు, ఇది గుర్తించుటకు దేవుడు నాకు ఉపకారము చేయుటకు నన్ను ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కనుక డోంట్ డౌట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ మై బ్రదర్. డోంట్ డౌట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉపకారాన్ని నీ జీవితంలో అనుమానించొద్దు. చేస్తాడా చేయడని ఆలోచన పెట్టవద్దు. అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. నిత్యము నీ ప్రాకారము యాని ఎదుట ఉన్నది. హిందీ में पढ़ेंगे. यशायाह का पुस्तक, उसमें 49th चैप्टर और 16th वचन पढ़ रहे हैं. देख, मैंने तेरे चित्र हाथों पर खोद कर बनाया है. तेरी शहरपनाह सदैव मेरी दृष्टि के सामने बनी रहती है. प्रभु आपका चित्र को उनके हाथ में खोद कर बनाया है. क्यों खोद कर बनाया है? हमेशा आपको पर दया दिखाने के लिए, हमेशा आपको सहायता करने के लिए खोद दिया है. वो मिट नहीं सकता. जैसा यीशु मसीह के हाथ में घाव खोद दिया गया था, आप परमेश्वर के हाथ में खोद दिए गए हैं. क्यों? आप पर दया दिखाने के लिए, आपकी बीमारी में आपको दया दिखाकर चंगा देने के लिए, आपके कंगालपन में आपको दया दिखाकर आपको धनवान बनाने के लिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క విశ్వాసము పెరగాలి. ఈ మాట విన్నప్పుడు నిత్యము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమాత్రం నిన్ను మర్చిపోలేదు ఆయన, మర్చిపోడు. కనుక ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు చేయనంత సఫలం అవుతుంది. యు నో ద రీజన్ వై? ఎందుకు తెలుసా కారణము? ఆయన నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. అది నువ్వు చూస్తే చాలు, దీవింపబడతావు. ఓ తోమా చూడగానే అవిశ్వాసము
విశ్వాసంగా మారిపోయింది. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఈరోజు మా విశ్వాసాన్ని బలపరచడానికి స్తోత్రం. అనారోగ్యమైన వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ప్రభా, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దూర ప్రాంతానికి ప్రయాణం చేసి పరిచయం చేస్తున్న వారు, మాలుమూరు గ్రామాల్లో చేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా, బిడ్డలందరినీ అరచేతులు చెక్కుకొని ఉన్నావు. నీ పనిలో వారు వెళ్తుండగా మీ తోడు వారితో నందుకు స్తోత్రం. అనారోగ్యమైన వారందరూ కూడా స్వస్థపరిచారు. ఉద్యోగాలుస్తులు, వ్యాపారస్తులందరినీ దీవించి మీ తోడు దయచేసి వారి బిజినెస్లో, వారి జాబ్స్లో వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ కూడా మీరు దీవించారు. స్తోత్రంలో నాయన వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రంలో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషులందరూ వర్ధలింపు చేసిన స్తోత్రంలో. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని దేశాన్ని రక్షించినందుకు స్తోత్రంలో నాయన. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించే నడిపింపులో నడిపింపబడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.